నేను నీ సేఫ్టీ గురించి వచ్చానని కిమ్ అంటాడు. అప్పుడే జీ అండ్ డేజీ మేకౌట్ చేస్తూ వస్తాడు అండ్ కిమ్ అదంతా చూడకుండా జేనీని కవర్ చేస్తాడు అండ్ హౌస్కి తీసుకెళ్తాడు జేనీని. జేనీ కంటిన్యూస్గా లవర్ 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 అని అంటూ ఉంటుంది. కిమ్ జీని అలా అనుకుంటుందేమో అని అనుకుంటాడు. జేనీని నిద్రపుచ్చాలని చూస్తాడు. బట్ జేనీ చాలా యాక్టివ్గా ఉంటుంది, అస్సలు నిద్రపోదు. స్టాఫ్ని సూప్ తీసుకురమ్మని చెప్తాడు అండ్ తన నోటితో తాగిస్తాడు. పీస్ఫుల్గా జేనీ నిద్రపోతుంది. మార్నింగ్ కిమ్ నెక్ మీద మార్క్స్ చూస్తుంది జేనీ అండ్ ఏమైంది అని అడుగుతుంది. కిమ్ తనను టీజ్ చేయడానికి నువ్వే గుర్తు తెచ్చుకో, నిన్న నైట్ నువ్వేం చేశావు అని అంటాడు. జేనీ చాలా ఎంబారస్డ్గా ఫీల్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే కిమ్ని హెల్ప్ అడగడానికి వెళ్తుంది. నేను ఒక రిపోర్ట్ తయారు చేయాలి, దానికి నువ్వే హెల్ప్ చేయాలని కిమ్ని బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు నా హస్బెండ్ కదా, నాకు హెల్ప్ చేయడం నీ రెస్పాన్సిబిలిటీ కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని తను బతిమలాడుతూ ఉంటుంది. కిమ్కి అర్థమవుతుంది యూనివర్సిటీలో జరుగుతున్న కాంపిటీషన్ కోసం తను నన్ను అప్రోచ్ చేస్తుంది. కిమ్ నేను హెల్ప్ చేయనని చెప్తాడు. బట్ జేనీ నా వాళ్ళు కూడా నన్ను పరాయాలు చేస్తున్నారని డ్రామా చేస్తుంది. కిమ్ నువ్వు అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు, హెల్ప్ చేస్తానని అంటాడు అండ్ జేనీ తన ఒళ్ళో కూర్చొని తనని అప్రిషియేట్ చేస్తుంది. అండ్ జేనీ ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటుంది. నాకు బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా నాన్సీ లాగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అండ్ నన్ను కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో జాయిన్ చేస్తావా, నేను బాగా హెల్ప్ఫుల్గా ఉంటాను నీకు. కిమ్ ఓకే నేను ట్రై చేస్తానని చెప్తాడు. జేనీ కాంపిటీషన్ డే వస్తుంది అండ్ తను చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, ఎందుకంటే తనకు హెల్ప్ చేసింది తన హాబీ కాబట్టి. అక్కడికి నాన్సీ కూడా వస్తుంది అండ్ డేజీ జీ కూడా వస్తారు. నీ రిపోర్ట్స్ మారిపోయాయి అని తనని కామెంట్ చేస్తూ ఉంటారు. జేనీ మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, ఫస్ట్ నీ జీఫ్ని అడుగు, తన దగ్గర నా గురించి ఏ ప్రూఫ్ ఉందో. నా దగ్గర తన గురించి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఇస్తే తను తట్టుకోలేదు. మీరు ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, తర్వాత మీరు ఎంత బతిమాలన్నా వేస్టే. జేనీకి డౌట్ వచ్చి మానిటరింగ్ రూమ్కి వెళ్తుంది. ఇక్కడ తన గ్రాఫ్ని ఎవరో మార్చేశారు. తన గ్రాఫ్ని ఎవరు మార్చారో తెలుసుకోవడం కోసం తను కిమ్ దగ్గరికి వెళ్తుంది అండ్ కిమ్మే తన లాస్ట్ ఆప్షన్. అసిస్టెంట్ మేడం చాలా మారారని కిమ్కి చెప్తాడు. కిమ్ కూడా ఆ మాటను నోటీస్ చేశానని చెప్తాడు. అప్పుడే జేనీ మాస్క్ పెట్టుకొని వస్తుంది ఆఫీస్కి, ఎవరూ గుర్తుపట్టకుండా. అండ్ అసిస్టెంట్ లోపలికి వెళ్ళమంటాడు. జేనీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, నా ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉంటుంది అండ్ నా ఎంటైర్ కాలనీ అంతా వచ్చి ఇక్కడ ఉంటుంది, అయినా కూడా ఇక్కడ ప్లేస్ మిగిలిపోతుంది అని అంటూ ఉంటుంది. కిమ్ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అని అంటాడు. జేనీ ఊప్స్ నేను మర్చిపోయాను, నా గ్రాఫ్ ఎవరో దొంగతనం చేశారు, తనకు జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్తుంది. నీకు నేను హెల్ప్ చేస్తే నాకేమిస్తావు అని కిమ్ అడుగుతాడు. జేనీ కిమ్ చీక్ పైన కిస్ చేస్తుంది. దీనికంటే బెటర్ ఆప్షన్ నా దగ్గర లేదని కిమ్కి చెప్తుంది. అసిస్టెంట్ జేనీకి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. జేనీ అసిస్టెంట్తో మాట్లాడుతుంది. కిమ్ని నేను అఫెండ్ చేయలేదు, బట్ తను అఫెండ్ ఎందుకు అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. కిమ్ ఎందుకు అఫెండ్ అయ్యాడు, తన నేచర్ నాకు అసలు అర్థం కావట్లేదు అండ్ కాంపిటీషన్కి వెళ్ళిపోతుంది. అందరితో పాటు జేనీ కాంపిటీషన్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడికి నీ వచ్చి జేనీని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. నీ గ్రాఫ్ రిప్లేస్ అయింది, ఇప్పుడు ఎలా అని తనను వెక్కిరిస్తూ ఉంటారు. జేనీకి అర్థమవుతుంది తనని ఇన్సల్ట్ చేయడం కోసం డేజీనే నీని పంపించిందని. జేనీకి తెలుసు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అనేది. నాన్సీకి కాల్ చేసి ఎవిడెన్స్ తెస్తుంది అండ్ స్క్రీన్ పైన చూపిస్తుంది ఎవిడెన్స్ని అండ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తుంది. నీయే ఫైల్స్ని రిప్లేస్ చేసిందని అందరికీ తెలుస్తుంది అండ్ అందరూ జేనీకి సారీ చెప్తారు తనని అర్థం చేసుకోలేదని చెప్పేసి. నీ ఇదంతా జేనీ ప్లే చేస్తున్న ట్రిక్ అని అంటుంది అండ్ ఈ ఫేస్ నేను కాదు, నువ్వు నా మీద ట్రిక్ ప్లే చేస్తున్నావు జేనీ అని అంటుంది. బట్ ప్రొఫెసర్ వచ్చి అదంతా ప్రూవ్ అయింది, నువ్వే ఇదంతా చేసావని అని తనని బయటికి వెళ్ళమని అంటాడు. బట్ జేనీని తను కమెంట్ చేస్తూనే ఉంటుంది. జేనీ నువ్వు గ్రీడీ అండ్ గోల్డ్ డిగర్వి అని తనను పంపించేస్తుంది. తర్వాత జేనీ అండ్ కిమ్ లంచ్ చేస్తూ ఉంటారు అండ్ జేనీ
తనకు అక్కడ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ కిమ్ ఇంట్రెస్ట్ తీసుకోడు, నవ్వుతూనే ఉంటాడు. జేని నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. నువ్వు చెప్పే మాటలు చాలా క్యూట్గా ఉన్నాయని కిమ్ అంటాడు. జేని సిగ్గుపడుతుంది. హస్బెండ్, నీ వల్లే నేను ఇప్పుడు అందరికీ ప్రూవ్ చేసుకోగలిగాను నా ప్రయారిటీ ఏంటో అని. ఐ లవ్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ. కిమ్ నన్ను పొగడ్డం ఆపు అని అంటాడు. అప్పుడే జేని వాళ్ళ డాడ్ టెక్స్ట్ చేస్తాడు హోమ్కి రమ్మని. జేని నేను వెళ్ళను అంటుంది. బట్ కిమ్ ఏ ప్రాబ్లం ఉందో చూడు, నువ్వు వెళ్ళు అని అంటాడు. అండ్ తనే అక్కడ దాకా వెళ్ళి తనని డ్రాప్ చేస్తాడు. బట్ జేని నువ్వు కూడా రా నాతో పాటు, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని అంటుంది. బట్ జేనీని చూడంగానే డాడ్ స్మైల్ పోతుంది అండ్ తను అగ్రెసివ్గా ఉంటాడు. బట్ వెనక వస్తున్న డేజీ అండ్ జీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జేని కన్ఫ్యూజన్లో ఉంటుంది, డేజీ అండ్ జీ ఇక్కడికి ఎందుకు వచ్చారని. డేజీ అంకుల్ని గాడ్ ఫాదర్ మేము నీకోసం గిఫ్ట్స్ తెచ్చాం అని చెప్తుంది. జేని డేజీని నువ్వెందుకు వచ్చావు అంటుంది. డేజీ గాడ్ ఫాదర్ నన్ను కూడా పిలిచారని అంటుంది. లంచ్ చేస్తుండగా జేనీని డాడ్ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు అండ్ డేజీ అండ్ జీతోనే కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు. జేని ఏం చెప్పాలనుకున్నా వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. జేని బాగా అప్సెట్ అవుతుంది అండ్ ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. డాడ్ జేనీని అపాలజైజ్ చేయమని చెప్తాడు. బట్ జేని నేను ఎందుకు అపాలజైజ్ చేయాలి, నా తప్పేం లేదు, వాళ్ళే నన్ను వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేను ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. మీరే నా బయోలాజికల్ డాడ్ కదా, ఇక్కడ తప్పు డేజీ చేసింది. డబ్బు కోసం జీ వెంట తను పడింది, జీ నా వెంట పడ్డాడు డబ్బు కోసం. జీ నా అప్పు కూడా తీర్చడం లేదు, మిస్టేక్ అంతా వాళ్ళది. వాళ్ళు మిస్టేక్ చెప్తే నేను ఎందుకు అపాలజైజ్ చేయాలి. సిస్టర్ నువ్వు థింగ్స్ని బాగా ఎక్కువగా గాడ్ ఫాదర్ డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు. ఆయన నా ఫాదర్, నేను ఫీల్ అవ్వాలి, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు. జీ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడూ రూడ్గానే ఉంటుందని. అప్పుడే జెనీ స్లాప్ చేసిస్తుంది. కిమ్ వస్తాడు అండ్ కిమ్ నేను ఇంకా 2 స్లాప్ చేయాల్సింది, నువ్వు స్లాప్స్ డిసర్వ్ చేస్తావు. కిమ్ని చూసి డాడ్ రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. కిమ్ నేను రాకముందు నా వైఫ్ని మీరేమన్నారో నేను విన్నాను, తనను రెస్పెక్ట్గా మాట్లాడకుండా ఇప్పుడు నేను వచ్చినాక రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారా. జేని మీ బయోలాజికల్ డాటర్, తనని ఎలా బులీ చేస్తున్నారు మీరు, తను నా ఫ్యామిలీ మెంబర్. 0.1% కూడా తన ఇన్సల్ట్ చేయడానికి వీల్లేదు. దీనికి మీరు పే చేయాలి, నేను మిమ్మల్ని ఫర్గివ్ చేయను. వెళ్ళే ముందు మీ బిజినెస్ జాగ్రత్త, దాని మీద నాకు కన్నేసి ఉంచాను అని చెప్పి కిమ్ అండ్ జేని కారులోకి వెళ్తాడు. అండ్ కారులో కిమ్ జేనీకి సారీ చెప్తాడు. నేను ఫస్ట్ అక్కడ ఉండుంటే నీకు ఇలా జరుగుండేది కాదు. నో ప్రాబ్లం, డిఫికల్టీస్ వస్తుంటే పోతుంటాయి, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మన ఇద్దరం ఇలానే కలిసి ఉండాలి, ఐ ప్రామిస్. అండ్ నైట్ అవుతుంది. జేనీకి తన డాడ్ గురించి కలుస్తుంది. కిమ్ తనని కన్సోల్ చేస్తాడు, మెడిసిన్ ఇస్తాడు అండ్ పీస్ఫుల్గా నిద్రపోమని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ బ్రైట్గా ఉంటుంది, నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రపో, అన్ని ప్లేస్లో గ్లో తగ్గిపోతుంది అని జేనీని టీస్ చేస్తూ ఉంటాడు. జేనీ ట్యాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతుంది. అండ్ నెక్స్ట్ మార్నింగ్ జేనీ కంపెనీకి వెళ్తుంది అండ్ కిమ్ క్యాబిన్ గురించి సీనియర్ని అడుగుతుంది. సీనియర్ నువ్వు అది మాట కూడా థింక్ చేయకు, మిస్టేక్ చేయకు. మిస్టర్ కిమ్ ఏ అమ్మాయిని తన దగ్గరికి రానివ్వరు, అసిస్టెంట్ అండ్ బాస్ రిలేషన్లో ఉన్నారు అని అందరూ గాసిప్ చేస్తున్నారు. అసిస్టెంట్ వస్తూ ఈ మాటలన్నీ వింటాడు. నా గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారా, నేను బాస్ రిలేషన్లో ఉన్నానని వీళ్ళు ఎలా అనుకుంటారు అని కిమ్తో మాట్లాడుతూ వెళ్తాడు. జేనీ ఇదంతా రూమర్స్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ కిమ్ క్యాబిన్లోకి వెళ్తుంది. కిమ్ మన రిలేషన్షిప్ని పబ్లిక్ చేయమంటే నేను చేస్తానని అంటాడు. జేనీ వద్దొద్దు, అప్పుడేనా హనీ నీ వల్లే వచ్చింది జాబ్ అని అందరూ అనుకుంటారు ఇక్కడ, బట్ ఇది నా క్వాలిఫికేషన్తో వచ్చిందని నేను నిరూపించుకోవాలి ఇక్కడ. అండ్ స్టాఫ్ అంతా ఆఫీస్ పాలిటిక్స్ చేస్తారు. కిమ్ నేను ఇక్కడ ప్రెసిడెంట్ని, నన్ను ఇక్కడ ఎవరు ఏం చేయలేరు, నా గురించి రూమర్స్ అసలే మాట్లాడలేరు.
నువ్వు అసిస్టెంట్ కిమ్ అని నా గురించి విన్నావు కదా, జెలసీగా ఫీల్ అవుతున్నావా? లేదు లేదు, నాకు మీ గురించి తెలుసు. నా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ అండ్ రియల్లీ లవింగ్ పర్సన్. నన్ను తప్ప నా హస్బెండ్ ఎవరిని చూడరు. హాన్, మీ ఆఫీస్ విమెన్స్ చూడలేకపోతున్నారా బాబు అని అంటాడు. కిమ్ జెనీని, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు మన రిలేషన్ గురించి నేను అందరి స్టాఫ్స్కి చెప్తాను, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తాను అని అంటాడు. జెనీ ఓకే అంటుంది. నాన్సీ, ఆఫీస్ రొమాన్స్ ఎలా ఉంది అని వీళ్ళిద్దరిని టీజ్ చేస్తుంది. జెనీ, పని అవ్వడమే చాలా గొప్ప, అందులో ఆఫీస్ రొమాన్స్ అను హౌస్ రొమాన్సా? అవన్నీ చేసేంత ఓపిక నాకు లేదు. కిమ్ ఆఫీస్లో నేను ఇంటర్న్షిప్ చేయడానికి కోసమే వెళ్ళాను అండ్ ఈ ఇంటర్న్షిప్లో నేను చాలా నేర్చుకుంటున్నాను అండ్ ఈ యూనివర్సిటీలో నాకు ఇదంతా చాలా పనికొస్తుంది బిజినెస్ మైండ్ సెట్ కోసం. ఇద్దరు ఇంకా మాట్లాడుతూనే ఉంటారా, కొంచెం బ్రేక్ ఇస్తారా? నేను చాలా టైర్డ్ అయిపోయాను అని నేను షవర్ తీసుకోవాలి అని వాళ్ళిద్దరూ రూమ్కి వెళ్ళిపోతాడు. జెనీ కిమ్ని పర్మిషన్ అడుగుతుంది. నేను కింద కొనుక్కోలేకపోతున్నాను, నా బ్యాగ్ చాలా నొప్పి వస్తుంది, నేను బెడ్ మీద కొనుక్కుంటానని. కిమ్ పర్మిషన్ ఇచ్చేస్తాడు అండ్ తనని నిద్రపోమని చెప్తాడు. కానీ జెన్నీ డాడ్ ఎందుకు అలా చేశారు అని ఆలోచిస్తుంది. కిమ్ డాడ్ గురించి ఆఫీస్ గురించి అన్నీ మానేసి నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి నిద్రపో, నేను కూడా నిద్రపోతాను అండ్ నెక్స్ట్ మార్నింగ్ మనకు చాలా పని ఉంది. జెనీ ఓకే చెప్తుంది అండ్ నెక్స్ట్ మార్నింగ్ కిమ్ జెనీని ఈ రేసింగ్ పార్టిసిపేట్ చేయడం అవసరమా అని అంటాడు. జెనీ చాలా అవసరం అని అంటుంది. అండ్ పాస్ట్ లైఫ్లో డేజీ జెనీని ఈ కార్ రేస్లోనే బాగా ఇంజర్ చేసింది. ఆ ఇంజరీ వల్ల జెనీ 6 months దాకా కోలుకోలేకపోయింది. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా జెనీకి యాక్సిడెంట్ అయిపోతుంది అండ్ కిమ్ వచ్చి జెనీని ఎత్తుకొని తీసుకువెళ్తాడు అండ్ జెనీని అరుస్తూ ఉంటాడు. నీకు చెప్పాను కదా కార్ రేసింగ్ వద్దని, బట్ నీకు నెక్ మీద ఎంత పెద్ద ఇంజరీ అయ్యేదో నీకు తెలుసా? నువ్వు ఎందుకు అరుస్తున్నావు అలా? నాకు దెబ్బ తగిలింది అయినా కూడా నువ్వు నన్ను అరుస్తూనే ఉన్నావు. ఇందాక క్యారీ చేసినట్టు నన్ను మళ్ళీ క్యారీ చేస్తావా అని కిమ్ని టీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ వస్తాడు అండ్ జెనీ మీద అరుస్తూ ఉంటాడు. బికాస్ నీ వల్లే డేజీకి చాలా పెద్ద ఇంజరీ అయింది, నువ్వు సారీ చెప్పాల్సిందే. నేను సారీ చెప్పను, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అడ్డొచ్చింది, తనే నాకు సారీ చెప్పాలి. అన్ని తప్పులు మీరు చేసి నా మీద రుద్దకండి అని జెనీ వెళ్ళిపోతుంటే జెనీ చేయి పట్టుకుంటాడు. బట్ కిమ్ చేయి విడిపించేస్తాడు అండ్ నీకు బతకాలని లేదా అని వార్న్ చేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో నాన్సీ అండ్ జెనీ డిస్కషన్ చేస్తారు. నీ బ్రదర్ బాగా అప్సెట్గా ఉన్నాడు నా వల్ల. నేను ఆ కార్ రేస్కి వెళ్ళకుండా ఉండుంటే బాగుండేదేమో. సిస్టర్లో అవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా బ్రదర్ని గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయి, వెళ్ళు అని పంపిస్తుంది. అండ్ జెనీ వచ్చి కిమ్ని ఎలా నీకేం కావాలో చెప్పని కిమ్ అంటాడు. జెనీ అప్పుడే గిఫ్ట్ బయటకు తీసిస్తుంది. సూట్ బటన్స్, అలాంటి చెంసే ఉన్న బటన్స్ నిన్న జీ షర్ట్కున్నాయని గుర్తొస్తుంది కిమ్కి అండ్ వాటిని విసిరేస్తాడు. ఇలాంటి గిఫ్ట్స్ అంటే నాకు ఇష్టం లేదని. జెనీ, నువ్వు అప్సెట్గా ఉన్నావని నేను వచ్చాను నిన్ను కామ్ చేయడానికి, బట్ నేను ఈసారి రాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు చాలా రూడ్ అని వెళ్ళాలని ట్రై చేస్తుంది. బట్ కిమ్ తను పట్టుకొని కిస్ చేస్తాడు. అండ్ జెనీ నీ మీద కోపం వస్తుంది కిమ్, నేను ఇవాళ చాలా అప్సెట్ అయ్యాను, నాతో మాట్లాడకు అండ్ నాకు కాల్ చేయకు అని జెనీ వెళ్ళిపోతుంది క్లబ్కి నాన్సీతో పాటు. అండ్ నాన్సీ అండ్ జెనీ పార్టీ చేస్తూ ఉంటారు. అక్కడికి కిమ్ కూడా హాన్తో వస్తాడు జెనీని ప్రొటెక్ట్ చేయడానికి. అప్పుడే జెనీకి మెసేజ్ చేస్తాడు కిమ్, బట్ జెనీ ఆన్సర్ ఇవ్వదు. నేను అప్సెట్గా ఉన్నాను, నీ టెక్స్ట్కి రిప్లై ఇవ్వని అంటుంది. జెనీ క్లాస్మేట్స్ వస్తుంది అండ్ జెనీని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు పూర్, నీకు జీ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు రోడ్డు మీద అడుక్కు తినేదానివేమో అని జెనీని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడే జెనీ కోపంతో అక్కడున్న ఎక్స్పెన్సివ్ వైన్ని ఆర్డర్ చేస్తుంది. నాన్సీ హాన్కి మెసేజ్ చేస్తుంది, బ్రదర్ని రమ్మని చెప్పు, ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అండ్ జెనీ బాగా డ్రంక్ అయిపోయింది. జెనీని బాటిల్తో హిట్ చేయబోతుంది. బట్ కిమ్ మధ్యలో వచ్చేస్తాడు అండ్ కిమ్ బ్యాక్ మీద బాటిల్ తగిలి పగిలిపోతుంది అండ్ కిమ్కి ఇంజరీ అవుతుంది. కిమ్ జెన్నీకి సారీ చెప్తాడు అండ్ వాళ్ళిద్దరి మధ్యలో అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి అండ్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు.
స్టాఫ్ జెనీ పర్స్ మర్చిపోయిందని ఇస్తాడు అండ్ కిమ్ కోపంతో లాక్కుంటాడు, జెలసీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే స్టెప్ ఫాదర్ ఇల్లా అండ్ చిన్ని తీసుకొని క్యాబిన్లోకి వస్తాడు. షిన్ కిమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. షిన్ ఫాదర్ మనకు చాలా హెల్ప్ చేశారు, అందుకే షిన్కి ఇంటర్న్షిప్ ఇవ్వాల్సిన బాధ్యత మనదే అండ్ ఈ కంపెనీలో షిన్కి ఒక జాబ్ ఇవ్వమని అడుగుతాడు. కిమ్ ఎంత పాస్ అయినా సరే తన డాడ్ మాట వినాల్సి వస్తుంది అండ్ తనని జాయిన్ చేసుకుంటాడు తన కంపెనీలో. షిన్ కిమ్తో క్లోజ్గా మూవ్ ఆన్ అవ్వాలని చూస్తుంది, బట్ కిమ్ నువ్వు జాబ్ కోసం వచ్చావు, జాబ్ చేయి, నా దగ్గరికి రాకని అంటాడు. జెనీ వచ్చి కిమ్ని క్లోజ్గా హక్ చేసుకుంటుంది. ఇదంతా చూసి జెలసీగా ఫీల్ అవుతుంది షిన్. మేమిద్దరం డేటింగ్ స్టార్ట్ చేసాం అండ్ మేమిద్దరం ఆఫీస్ రొమాన్స్ చేస్తున్నాం అండ్ నీకెందుకు? షిన్, నువ్వు బాస్నే డేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద గోల్డ్ డిగరో నాకు తెలుస్తుంది అండ్ నువ్వు దీనికి పే చేయాల్సి వస్తుంది, ఐ సూ యూ అని తను వెళ్ళిపోతుంది. షిన్ నా పక్కన వచ్చి కూర్చోగా ఉన్న ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు? జెనీ జెలసీగా ఫీల్ అయ్యావా? అందుకే నన్ను హక్ చేసుకున్నావా? జెన్, నా హస్బెండ్ మీద ఎవరైనా సరే లైన్ వేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అండ్ నువ్వు మ్యారీడ్ అని మర్చిపోకు. జెనీకి కాల్ వస్తుంది మీటింగ్ ఉందని అండ్ మీటింగ్కి జెనీ వెళ్ళిపోతుంది. అప్పుడే కిమ్కి కూడా కాల్ వస్తుంది మీటింగ్ ఉందని అని ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు విడివిడిగా, వాళ్ళ రిలేషన్ బయటపడకుండా. అండ్ అక్కడే ఒక ఎంప్లాయ్, బాస్ ఎంత బాగుంటారు, నువ్వు తన క్యాబిన్లోకి వెళ్ళావంటే నువ్వు చాలా లక్కీ, బాస్ నా డ్రీమ్ బాయ్ అని కలలు కంటూ ఉంటుంది. అప్పుడే కిమ్ వస్తాడు అండ్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. షిన్ వచ్చి కిమ్తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. జెనీ వార్నింగ్ ఇస్తుంది షిన్కి, బాస్ని డిస్టర్బ్ చేయడం ఆపు అండ్ నీ పని నువ్వు చూసుకో అని వెళ్ళిపోవమని గెంటేస్తుంది. బయటికి వెళ్ళాక షిన్కి డేజీ ఫోన్ చేస్తుందా అండ్ మన ఇద్దరి ఇంటెన్షన్ ఒకటి, మన ఇద్దరిని కలిసి జెనీ మీద ఏదైనా ప్లాన్ చేద్దామని చూస్తారు. కిమ్ నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నానని చెప్పి జెనీతో వెళ్ళిపోతాడు అండ్ ఆఫీస్లో ఒక షో ప్లాన్ చేస్తాడు అండ్ అక్కడికి ఫేమస్ యాక్టర్ లీ వస్తాడు అండ్ జెనీకి ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్ బాగా వైరల్ అవుతుంది. లీ ఫ్యాన్స్ జెనీని బులీ చేయాలని చూస్తారు అండ్ డేజీ కూడా వాళ్ళందరితో కలిసి జెనీని నెట్టేస్తుంది. లీ వచ్చి ఇదంతా నా తప్పే, తను నో చెప్పింది బట్ నేనే ప్రపోజ్ చేశాను అంటాడు. బట్ తర్వాత స్టెప్ ఫాదర్ ఇల్లా జెనీకి అగెనిస్ట్గా ఉంటాడు. గ్రాండ్ పా ఏం ఆలోచించకు నువ్వు, నేను నీ సైడే ఉన్నాను, మనం ఫైట్ బ్యాక్ చేద్దాం అండ్ నీ ప్యూరిటీని నిరూపించుకుందాం అని అంటాడు. కిమ్కి ఈ విషయం తెలుస్తుంది అండ్ వీడియో కాల్ చేసి జెనీతో మాట్లాడతాడు. ఆన్లైన్లో పోస్ట్ అయినవన్నీ నేను తీపించేశాను అండ్ నువ్వు సేఫ్గా ఉండు. జెనీ నువ్వు త్వరగా రా, మేక్ షూర్గా త్వరగా వస్తావు కదా అని అంటుంది. కిమ్ ఓకే నేను రేపు వస్తానని అంటాడు. జెనీ కంపెనీకి వెళ్ళాక కో ఎంప్లాయ్ నువ్వు లీ ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. జెనీ నేను ఏం ఆలోచించలేదు అని చెప్తుంది. కిమ్ బిజినెస్ ట్రిప్ నుంచి వస్తాడు అండ్ జెనీ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరిని లీ చూసి నేను కపిల్స్ మధ్యలో రావాలని అనుకోవట్లేదు అని వెళ్ళిపోతాడు. అప్పుడే డేజీ అండ్ షిన్ ప్లాన్ చేస్తారు. జెనీ డాక్యుమెంట్స్ అండ్ జెనీ డిజైన్స్ అన్నీ కాపీడ్, అక్కడ వేరే వాళ్ళ పేరుందని చెప్తుంది అండ్ వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు. జీ జెన్నీతో మాట్లాడడానికి వస్తాడు అండ్ నువ్వు ఎలాంటి దానివో, నీ డిజైన్స్ కాపీ చేశావని అందరికీ తెలిసిపోతుందని తనని ఇన్సల్ట్ చేస్తాడు. బట్ జెనీ నువ్వు ఎంత ఇన్సల్ట్ చేసినా ఇది నా డిజైన్సే, ఇవన్నీ నేనే చేశానని అంటుంది. షిన్ జెనీని ఇన్సల్ట్ చేయాలని ట్రై చేస్తుంది బట్ కిమ్ వచ్చి అవును జెనీ కాపీ చేసింది బట్ నా డిజైన్స్, జెనీ అండ్ నేను కలిపి చేసాం ఆ డిజైన్స్ని అండ్ జెనీ నా వైఫ్, ఆ నిక్ నేమే దాని మీద సైన్ ఉంది అని అందరికీ చెప్తాడు. షిన్ అదంతా విని షాక్ అవుతుంది. జెనీని పిలుస్తాడు ఏదో అర్జెంట్ పని కోసం. బట్ మన డేజీ కూడా అక్కడే ఉంటారు అండ్ జెనీకి డ్రగ్ కలిపిన వాటర్ తాపిస్తారు. జెనీ అన్కాన్షియస్ అయిపోతుంది. జీ జెనీతో నైట్ స్పెండ్ చేసి జెనీ రెప్యుటేషన్ తీయాలని చూస్తాడు. కిమ్ జెనీ ఫోన్ని లొకేట్ చేసి జెనీ ఎక్కడుందో తెలుసుకొని జెనీ దగ్గరికి వస్తాడు అండ్ తను అన్కాన్షియస్గా పడి ఉండడం చూసి యాంగర్ అయిపోతాడు. జెనీ నాకు హెల్ప్ చేయమని కిమ్ని అడుగుతుంది అండ్ తనని తీసుకొని కిమ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నెక్స్ట్ డే జెనీకి ట్రూత్ అంతా చెప్తాడు కిమ్.
జేనీకి డాక్యుమెంట్ ఇస్తాడు. దాంట్లో తన రియల్ డాడ్ కాదు అని తనకు తెలుస్తుంది. జేనీ షాక్ అవుతుంది. జేనీని కిమ్ కన్సోల్ చేస్తాడు. డాడ్ ఇప్పుడు డేజీ సైడ్ తీసుకునేవాళ్ళు అండ్ సీతో నా మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. థ్యాంక్ యూ కిమ్ అని చెప్తుంది. అండ్ కిమ్ నీ హేటర్స్ అందరికీ శిక్ష పడింది అండ్ వాళ్ళందరినీ నేను జైలుకి పంపించేశానని చెప్తాడు. జేనీ రియల్ ఫాదర్ అండ్ మదర్ని కూడా నేను కనిపెట్టానని చెప్తాడు. నేను ఇంకా డైవర్స్ కూడా తీసుకోవాలని అనుకోవటం లేదు. నీతోనే లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నీకు ఒక మాట చెప్తాను వినమని అంటాడు. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇద్దరం కలిసే ఉండాలి. అండ్ నేను ఒక మాట చెప్తాను నీకు అండ్ ఐ లవ్ యూ అని తనకు ప్రపోజ్ చేస్తాడు. జేనీ ఆలోచిస్తుంది. లాస్ట్ లైఫ్లో కిమ్ నన్ను సేవ్ చేయడానికి ట్రై చేశాడు బట్ డేజీ నన్ను నెట్టేసింది. బట్ ఈ లైఫ్లో కూడా కిమ్మే నన్ను సేవ్ చేశాడు అండ్ ఐ లవ్ యూ అని చెప్తుంది. అండ్ వాళ్ళిద్దరూ రింగ్స్ తొడిగించుకుంటారు. అండ్ ఇక్కడే మన డ్రామా ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ గాయస్.